డాక్టర్ ఉన్నాడా? సర్సర్ మావా, సర్సర్ మావా, రే లైన్లో రావయా, ఇదిగా క్యూలో రావయ్యా బాబా. నాకెందుకయ్యా లైను? పిచ్చోళ్ళు. రారా బీడీ సాములారు, ఎలా ఉన్నావు? నాకే బానే ఉన్నాను. ఏరా నువ్వేం మారవా? కుక్కతో ఒక సరి చేయగలమా? ఎందుకు చేయలేం? ఇలా చూడు. శబాష్, ఇంకా ఎలిమెంటరీ స్కూల్ లెవెల్లోనే ఉన్నావు. సరే సరే, 100 రూపాయలు ఇవ్వు. ఏ నీ సంగీతంతో సంపాదించలేకపోయావా? ఆహా, నేను సంగీతాన్ని అమ్మడం లేదు. మనసును మాత్రం అమ్ముకొని బతుకుతావు. 100 రూపాయలు ఇవ్వరా. ఈ రోజు మంచి కలెక్షన్లే ఉంది. 100 రూపాయలు చాలు. ఏరా వైద్యనాథం, ఈ వేషం ఏమిట్రా ఒళ్ళంతా మురిగ్గా? ఒళ్ళే కదా, మనసు శుభ్రంగానే ఉంది. వదిన బానే ఉన్నారా? లోపలికెళ్ళి భోంచేసేళ్ళు. వద్దు, ఇప్పుడే బిడి తాగాను, ఆకలిగా లేదు. ఇలా చూడన్నయ్య, పేదవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకు, పాపం. ఎవరు డాక్టర్ ఇతను? తోడబుట్టిన తమ్ముడు. నేనే వైద్యం చదువుకున్నాను, వాడేమో పిచ్చి పట్టి తిరుగుతున్నాడు. తల రాత ఏం చేస్తాం. హీరా బుజ్జి, చేతిలో 160 ఉంది. ఇక ఖర్చులకేం చేద్దాం? మా అమ్మ నా కోసం చేయించిన బంగారు మొలతాడుందిగా. బంగారంతో మొలతాడా? ఏది ఒకసారి చూపించు. చూడవు సంపాదిద్దాం, దిగులు పడకు. వెంటనే ఉద్యోగం దొరుకుతుందా? ఏదన్నా వ్యాపారం చేద్దాం. మరి పెట్టుబడి? బొర్ర ఉపయోగించు. ఎలా మ్యాన్? నీ పేరేంటి? బెర్లిన్. బెర్లిన్ రాయి. పోతే రాదు, పోతే రాదు. బెర్లిన్ రాయి. బెర్లిన్ గోడని పగలగొట్టినప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చిన రాయి. బెర్లిన్ రాయి. బెర్లిన్ రాయి. సంక్రాంతి ఆఫర్, ఒకే ఒక పీస్ మాత్రమే ఉంది. మళ్ళీ మళ్ళీ దొరకదు. బెర్లిన్ రాయి. బెర్లిన్ రాయి. వాళ్ళ తెలివితేటలు చూసావా? రాయికి రేటు కట్టమ్మాలనుకుంటున్నారు. బెర్లిన్ రాయి. ఎవడో ఇరుక్కునేలా ఉన్నాడు. మీకెలా ఈ బెర్లిన్ రాయి దొరికింది సార్? కాదా, మా నాన్నగారు బెర్లిన్ లో ఒక ఇండియన్ రెస్టారెంట్ పెట్టారు. ఈ బెర్లిన్ గోడ కట్టేటప్పుడు ఆయన అక్కడున్నారు, దాన్ని పడేసినప్పుడు కూడా అక్కడే ఉన్నారు. అరే, ఆయన పంపింది ఇది. అలా ఈ రాయి ఎంతో ప్రసిద్ధి చెందింది. దాము అన్న, ఈ రాయిని మన ఇంటి షోకేసులో పెడితే చాలా బాగుంటుంది కదా. సేఫ్టీగా కూడా ఉంటుంది. రేట్ ఎంత? ఫిక్స్డ్ రేట్ సార్, 500. 300 కంటే ఎక్కువ ఇవ్వను. ఏంటి సార్, దీని విలువ తెలియకుండా మాట్లాడుతున్నారు? దీని విలువ తెలిసే మాట్లాడుతున్నాను. సరే సరే, మీకోసం 350 ఇవ్వండి. అన్నా. ఇవ్వండి సార్. పిచ్చి రాయికి 350 ఇస్తారు ఎవరైనా? నీకు ఈ ఊటీ తప్ప ఇంకేమీ తెలీదు. బెర్లిన్ తెలుసా నీకు? దాని చరిత్ర తెలుసా? నాకేం తెలుసు. అయితే మాట్లాడకు. 500 రూపాయల నోటే ఉంది సార్. చిల్లరగా కావాలి, ఉందిలేండి. బ్యాలెన్స్ ఒక నిమిషం. 150 పట్టుకోండి. మీరు నాకు తెగ నచ్చేశారు. ఇంతకీ ఎవరు మీరు? మీ ఇద్దరు లవర్స్ సార్. లవర్సా? నేను కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నా, కానీ నా భార్య చనిపోయింది. నిజమన్నా? ఇవన్నీ నీకు తెలియదులేరా, కానీ లవర్స్ అంటే నాకు చాలా ఇష్టం. మనం వెళ్ళి కాఫీ తాగదామా? ముందు ప్లేట్లు తీయండి అయ్యా, దిష్టి తగులుద్ది. టిఫిన్ బాగుందా? చాలా మంచి హోటల్ ఇది. బిల్లు నేనే ఇస్తాను, సరేనా? లవర్స్ కోసం ప్రాణాలు కూడా ఇస్తాను. పర్వాలేదు సార్, మేమిస్తాం. 500కి చిల్లర మార్చినట్టుంటుంది. మీకు కావాల్సింది చేంజేగా, నేను ఇస్తాను, ఇవ్వండి. దాము, మన పెట్రోల్ బంక్ వెళ్ళి చేంజ్ తీసుకురా, త్వరగా రావాలి. అదిగో తెలుస్తుందిగా, ఆ పెట్రోల్ బంక్ నాదే. రే, ముందు చేతులు కడుక్కో. ఇంకేం కావాలి సార్? ఇక్కడ ఫ్రూట్ సాలెడ్ చాలా బాగుంటుంది. 3 ఫ్రూట్ సాలెడ్స్. ముందు ప్లేట్లు తీయొచ్చు కదా. దానికి వేరే అబ్బాయి వస్తాడు. మనకు సర్వ్ చేసి టైర్డ్ అయిపోయినట్టున్నాడు. నేను వెళ్ళి ఒక ఫోన్ చేసి వస్తాను. బెర్లిన్ రాయ్, జాగ్రత్త, వచ్చి తీసుకుంటాను. తిక్కలోడు, ఈ రాయికి 350 ఇచ్చాడు. పాపం, చాలా మంచోడు. ఎస్టీడీ ఉందా? లేదు సార్. బిల్లు లోపల ఇద్దరు తింటున్నారు, నేను ఫోన్ చేసుకొని వస్తాను. మీ అన్నయ్య బాగున్నారా? ఏంటలా చూస్తున్నావు? దద్దమ్మ బాగున్నాడు. వాడి తమ్ముడివేగా నువ్వు? అవును. అడిగానని చెప్పు, సత్యం. హలో, ఎస్ 20056. ఎవరు మాట్లాడేది? మీకేం కావాలి? సావిత్రి, సావిత్రి, సావిత్రియేగా? మీరేనా? ముందే చెప్పిండొచ్చుగా, ఇప్పుడు ఎందుకు చేశారు? ఏం చేస్తున్నావు? డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నా. పూర్తయిపోయిందా? ఛీ, ఏంటా ప్రశ్న? డ్రెస్ చేంజ్ చేసుకుంటే హాల్కి వచ్చి మాట్లాడతారా? నువ్వు యాపిల్ పండులా ఉన్నావు, అసలే రోజులు బాలేవు. సరే సరే, ఎందుకు ఫోన్ చేశారు? సరసానికా? మన దాముకు 300 కావాలట. 3 రోజుల నుంచి హింసిస్తున్నాడు. వాళ్ళ అమ్మగారి హాస్పిటల్ ఖర్చులు కట. 300 ఇచ్చి పంపిస్తావా? కావాలంటే 200 ఇస్తాను.
ఈ సత్యానికి తగిన సావిత్రివి నువ్వు. అవును, ఇది ఒక్కటే తెలుసు మీకు. మళ్ళీ మళ్ళీ ఒకే మాట. ఆశగా ఏమైనా మాట్లాడొచ్చుగా. భార్య కోరుకున్నదంతా భర్త నెరవేరుస్తాడు. ఫోన్లో ఎవరో మీలాగే మాట్లాడుతున్నాడు. అలాగేనా? ఆ దాముగాడే ఉంటాడు. ఏమంటున్నాడు? దాముని పంపిస్తాను, 300 ఇచ్చి పంపించని మీలాగే మాట్లాడుతున్నాడు. రాస్కల్. ఏంటి సావిత్రి? దామును పంపించండి, డబ్బులిచ్చి పంపిస్తానని చెప్పు. దాముని పంపించండి, డబ్బులిస్తాను. దొంగ రాస్కల్, నన్నే మోసం చేయాలని చూస్తాడా? సావిత్రమ్మా, సావిత్రమ్మా, వదిన నేను ఇక్కడున్నాను. వస్తున్నా. సార్ పంపించారమ్మా. దాము నువ్వు ఇంటికి వెళ్ళు, అమ్మగారితో టెలిఫోన్లో అన్నీ చెప్పానన్నారమ్మా. ఇక్కడున్నాను. వస్తున్నా. దాము నువ్వు వెంటనే వెళ్ళి డబ్బులు తీసుకున్నాడమ్మా. ఎంత అన్నారు? దాము 400 అని చెప్పాను. దాము అమ్మగారి నువ్వంటే చాలా ఇష్టం, ఇంకో 100 రూపాయలు కలిపి 500 వేస్తారు తీసుకో అన్నాడు. అందుకే వచ్చాను. చొప్పెట్టి కూడా దొంగ రాస్కల్, నన్నే మోసం చేయాలని చూస్తావా? అన్నా ఎర్ర వెధవ, ఆపిల్ పండులాగా ఉన్నానా? ఎంత ధైర్యమా నీకు? ఏంటయ్యా, ఏంటి అందరూ గుంపుగా వచ్చారు? ఏం కావాలి? వీళ్ళు రజనీ సార్తో మాట్లాడాలట సార్. అలాగా? ఉంటే మాట్లాడచ్చు, కానీ రజనీ సార్ ఇప్పుడు మెడ్రాస్ లో లేరు కదా. ఉన్నారో లేదో చూద్దాం, నువ్వు మాతారా చెప్తా. ఇద్దరిద్దరే వెళ్ళాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. తొందరపడద్దు, అందరికీ ఛాన్స్ ఉంది. ఏంటి నువ్వు భలే నవ్వుతావుగా నాయనా. ఏది ఓసారి నవ్వు చూద్దాం. ఏంటి తృప్తిగా ఉందా? చాలా సరే, మీ ఇద్దరు వెళ్ళండి. నవ్వాలి, అదే నవ్వు. నవ్వు. చాలా, ఇక తర్వాత ఇద్దరు వెళ్ళండి. ఏడవకూడదు, నవ్వాలి. నవ్వు పుడుతుంటే నవ్వు ఎలా వస్తుందిరా? ఇక నీ నాటకాలన్నీ ఈ రోజుతో ఆపేసేయ్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.